విద్య అనేది విద్యార్థుల జీవితాన్ని ఉన్నతంగా మార్చే గొప్ప సాధనం. సర్టిఫికెట్లు మాత్రమే పరిమితం కాకుండా ప్రస్తుత విద్యా వ్యవస్థ అవసరాలకు అనుగుణంగా విభిన్నమైన కోర్సులను పరిచయం చేసి విద్యా సంస్థ అంటే బెంగళూరులోని ప్రతిష్టాత్మక రేవా యూనివర్సిటీయే అనేలా చేస్తుంది. ఉద్యోగ అవకాశాలు మెండుగా కలిగిన బెంగళూరులోని రేవా యూనివర్సిటీలో క్రమశిక్షణతో కూడిన గుణాత్మక విద్య, చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణం, విద్యార్థుల పురోగతికి అవసరమైన శిక్షణ, అభివృద్ధికి దోహదపడే అవకాశాలు రేవా యూనివర్సిటీలో మెండుగా ఉన్నాయి. జాతీయ స్థాయిలోనే కాక అంతర్జాతీయ స్థాయిలోనూ పేరు పొందింది రేవా యూనివర్సిటీ. ఆహ్లాదకరమైన వాతావరణంలో బెంగళూరు ఉత్తరలోని యలహంకకు అనుబంధంగా కట్టిగేనహల్లిలో వెలిసింది. నేటి పోటీ ప్రపంచంలో అకాడమిక్ ఎక్సలెన్స్, ఇన్నోవేషన్, దూరదృష్టి కలిగిన నాయకత్వ లక్షణాలు పెంపొందిస్తున్న యూనివర్సిటీగా గుర్తింపు పొందింది. ఐటీ ఎడ్యుకేషనల్ హబ్గా ఉన్న బెంగళూరులో ఇక్కడి వాతావరణానికి దేశ విదేశాల నుంచి విద్యార్థులు వస్తున్నారు. యూనివర్సిటీ క్యాంపస్లో ఎటు చూసినా పచ్చదనం నెలకొని ఉంది. ఇంజనీరింగ్ నుంచి మేనేజ్మెంట్ వరకు, లీగల్ స్టడీస్ నుంచి పర్ఫార్మింగ్ ఆర్ట్స్ వరకు ప్రస్తుతం ట్రెండింగ్లో ఉన్న ఏఐ, డిజైన్, అగ్రికల్చర్తో పాటు ఏరోస్పేస్ వంటి కోర్సులను యూనివర్సిటీ ఆఫర్ చేస్తుంది. వీటికి మూలాలు దూరదృష్టి కలిగిన ఫౌండర్, ఛాన్సలర్ డాక్టర్ పి శ్యామరాజ్ గారు. ప్రస్తుతం ఆయన మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. మరి గ్లోబల్ స్థాయిలో యూనివర్సిటీగా గుర్తింపు సాధించడం, నాక్ నుంచి A+ గుర్తింపు వంటి ఎన్నో ప్రతిష్టాత్మక అంశాలు ఈ యూనివర్సిటీలో ఉన్నాయి. కాబట్టి ఆయన మాటల్లోనే ఈ యూనివర్సిటీ స్పెషాలిటీ ఏంటో తెలుసుకుందాం. నమస్కారం రాజ్ గారు, మీరు స్టూడియోకి రావడం చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంగ్రాచులేషన్, A+ నాక్ అక్రిడేటెడ్ గుర్తింపు పొందేందుకు. దీనికి మీరు ఏ విధంగా కృషి చేశారు? A+ అక్రిడేటెడ్, నాక్ అక్రిడేటెడ్ రావాలంటే అంత ఈజీ కాదు, చాలా కష్టపడాల్సి ఉంటుంది. స్టూడెంట్ ప్రొఫైల్ ప్రతి ఒక్కటి కూడా క్లియర్గా మెన్షన్ చేస్తే కానీ A+ రాదు. అందులో మీ అచీవ్మెంట్ చాలా కనిపిస్తుంది. ఎలా కృషి చేశారు సార్? ఈ క్రెడిట్ అంతా నేను పిల్లల పర్ఫార్మెన్సు, మా సిబ్బంది వాళ్ళకి ఇస్తాను. అంటే ఇప్పుడు నా పని ఏమంటే నేను ఫెసిలిటేటర్, అంటే వాళ్ళకి ఏమి కావాలన్నా అది ఫెసిలిటేట్ చేయడం నా పని. ఇందులో మా సిబ్బంది హార్డ్ వర్క్, పిల్లల పర్ఫార్మెన్సు ఇవంతా కూడిన ప్రయత్నంలోనే మాకు A+ వచ్చింది. సో ఎంత ఉన్నా కూడా ఒక డైరెక్టర్ అనేది గైడెన్స్తోనే అన్నీ కూడా ముందుకెళ్తాయి. సో ఫస్ట్ మీరు ఏ వ్యూతో స్టార్ట్ చేశారు ఒక యూనివర్సిటీని? ఇప్పుడు AI దిశగా తీసుకెళ్తున్నారు స్టూడెంట్స్ని. దానికి చాలా వర్కౌట్ కావాలి, మాటల్లో చెప్పినంత ఈజీ కాదు. హౌ ఇట్ ఈస్? ఏదైనా రీసెర్చ్ అనేది ఇప్పుడు యూకేలో తీసుకుంటే పెద్ద పెద్ద కంపెనీలు, ఇప్పుడు BMW కావచ్చు, ఇట్లా కూడా రీసెర్చ్ జరిగేది యూనివర్సిటీలో జరుగుతుంది. అంటే అట్లా యూనివర్సిటీ అన్న తర్వాత రీసెర్చ్ చెయ్యాలి. అంటే ప్రపంచం ఏ రకంగా ముందుకెళ్తుంది, సొసైటీకి అంటే ఏం కావాలి, ఒకవేళ సొసైటీని మనం తీర్చిదిద్దాలంటే మనమేం చేయాలి, మన కృషి ఎంతవరకు ఉండాలి అని ఈ రీసెర్చ్ చేస్తూ పోయేటప్పుడు ఆటోమేటిక్గా ఒక విజన్ పెట్టుకొని దీంతో ఎక్స్ప్లోర్ చేస్తూ ఒక స్ట్రాటజీని చేస్తూ వస్తే ఇవంతా మనకు ఐడియాలు వస్తుంది. అంటే ఇంతకుముందు టైప్ రైటర్లు ఉంది, ఆ తర్వాత కంప్యూటర్స్ వచ్చింది, కంప్యూటర్స్ డిజిటలైజేషన్ అయింది, ఇప్పుడు AI, ML గురించి ఎక్కువ మాట్లాడుతున్నాం. ఇప్పుడు వెనకైతే కంప్యూటర్స్ అయితే వచ్చినప్పుడు AI లేదు. ఇప్పుడు AI పెద్ద టూల్, దాన్ని ఉపయోగించుకోవాలి పిల్లలు. దానివల్ల చాలా లాభాలు ఉన్నాయి. ఆ పిల్లలకు అది ఇవ్వాలంటే మేము ముఖ్యంగా మా ఫ్యాకల్టీని మేము రెడీ చేయాలి. ఫ్యాకల్టీకి రెడీ చేయాలంటే మేము వాళ్ళకి కావాల్సిన ట్రైనింగ్ అవంతా ఇవ్వాలి. ఆ రకంగానే ముందుకెళ్తున్నాం. అంటే చాలా యూనివర్సిటీలు ఇప్పుడు బీటెక్ స్టూడెంట్స్ అనగానే ఒకప్పుడు కంప్యూటర్ సైన్స్ అనేవాళ్ళు, మెకానికల్ ఇంజనీర్, ఇవన్నీ కూడా పక్కకి వెళ్ళిపోయి అందరూ కూడా AI జపం చేస్తున్నారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ అని చెప్పేసి. దానికి తగ్గ ఫ్యాకల్టీ మన ఇండియాలో ఉందా అని కూడా కొంతమంది మేధావులు అంటున్నారు. ఫ్యాకల్టీని ఎలా సిద్ధం చేశారు సార్? మేము MITలో కొంతమంది ఎక్స్పర్ట్స్ అంటే అసోసియేట్ అయిన వాళ్ళని మేము వాళ్ళ అసిస్టెన్స్ తీసుకున్నాం. AI అనేది ఉత్త ఇంజనీరింగ్లో కాదు, అన్ని కోర్సులో ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. అందువల్ల మా అంటే ఫ్యాకల్టీకి ట్రైనింగ్ ఉంది కాబట్టి
మాకు చాలా కాన్ఫిడెన్స్ ఉంది. ఫస్ట్ యూనివర్సిటీ అని మేము క్లెయిమ్ చేసే లెవెల్కు ముందుకెళ్తున్నాం. అనేది అన్ని చోట్ల ఉపయోగించవచ్చును. అంటే ఇందువల్ల పిల్లలకి టైం సేవ్ అవుతుంది, ఫ్యాకల్టీకి కూడా టైం సేవ్ అవుతుంది, వాళ్ళ సొంత ప్రతిభతో ఎంతైనా నేర్చుకోవచ్చును, ఎక్స్ప్లోర్ చేయొచ్చును. అంటే వెళ్ళాలనుకునే వాళ్ళు దీన్ని యూజ్ చేసుకుని ముందుకెళ్తారు. న్యూ ఏజ్ ప్రోగ్రామ్ అని కొత్తది ఇంట్రడ్యూస్ చేశారు కదా సార్, ఏంటది న్యూ ఏజ్ ప్రోగ్రామ్? ఫ్యూచర్లో ఏమేం కావాలి ప్రోగ్రాములు అనేదని మేము ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రికల్, సివిల్, మెకానికల్ ఈ కోర్సులు కావచ్చు, వీటిల్లో మేము టెక్నాలజీని ఎక్కువ ఇంట్రడ్యూస్ చేసాం. ఎందుకంటే టెక్నాలజీ డ్రివన్ కోర్సెస్ అయితే మాత్రమే ఇప్పుడు సస్టైనబిలిటీ ఉంటుంది. అది కాకుండా ఇప్పుడు సివిల్, మెకానికల్ చదివిన వాళ్ళు కూడా ఇప్పుడు టెక్నాలజీ సైడ్ పోగలుగుతారు, అంటే జాబ్ ఆపర్చునిటీస్ కూడా వస్తుంది. అందుకనేసి ఎక్కువ టెక్నాలజీని యూస్ చేస్తూ అంటే ట్రెడిషనల్ కోర్సెస్లో, అంటే మెకానికల్, సివిల్ వీటిల్లో అదే న్యూ ఏజ్ కోర్సెస్ అనేసి మేము ఇంట్రడ్యూస్ చేసాం అక్కడ. అంటే కంప్యూటర్ సైన్స్ ఇంతకుముందు అయితే కంప్యూటర్ ఇంజనీరింగ్స్ అని ఉండింది. అందులో ఇప్పుడు సుమారు దాంట్లోనే మేము రకరకాలుగా చేసి 6 కోర్సులు ఇంట్రడ్యూస్ చేసాం అందులోనే. అంటే రిక్వైర్మెంట్ ప్రకారం పిల్లలు డిఫరెంట్ కోర్సెస్ అందులోనే తీసుకోవచ్చు, వాళ్ళు తద్వారా యూస్ చేసుకోవచ్చు, ముందుకెళ్తూ ఉండొచ్చు. ఓకే, రేవా యూనివర్సిటీలో ఏ ప్రోగ్రామ్స్ ఉన్నాయి సార్ స్టూడెంట్స్ చదువుకోవడానికి? డెంటల్, మెడికల్ తప్ప ఆల్మోస్ట్ అన్ని కోర్సులు ఉన్నాయి. సుమారు 97 ప్రోగ్రాములు ఉన్నాయి అన్నీ కలిసి. అందులో ముఖ్యంగా చెప్పాలంటే మేము ఇప్పుడు లిబరల్ ఆర్ట్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలనుకుంటున్నాం. ఆ లిబరల్ ఆర్ట్స్దని ఇప్పుడు మేము పర్ఫార్మింగ్ ఆర్ట్స్ అంటే మన కల్చర్ను ఎలా తీసుకెళ్ళాలి ప్రపంచం అనేసి మా ఉద్దేశం. ఇది చాలా ఏళ్ళ నుంచి మేము పర్ఫార్మింగ్ ఆర్ట్స్ రన్ చేస్తున్నాం. అది పర్ఫార్మింగ్ ఆర్ట్స్ ఉండొచ్చు, సైన్స్ ప్రోగ్రామ్ ఉండొచ్చు, కొన్ని ఇవన్నీ కూడా లాస్లో జరిపే ప్రోగ్రాంలు అయితే కూడా నా ఉద్దేశం ఏమంటే ఇందులో మేము ఏదో సొసైటీకి ఇవ్వాలి, వాపస్ ఇవ్వాలి, మేము ఎంత కష్టపడిన దానికనేసి ఆ ఉద్దేశంతో మేము దీంట్లో ఈ ప్రోగ్రాంలు అందరూ జరుపుతున్నాం. వెరీ నైస్. అంటే మీరు ఈ పర్ఫార్మింగ్ కోర్సెస్ ఏవైతే మీరు ప్రొడ్యూస్ చేస్తున్నారో దానివల్ల లాస్ అని చెప్పారు, అంటే ఏ విధమైన ఎఫర్ట్స్ ఉంటాయంటారు దానికి? అంటే ఇప్పుడు పర్ఫార్మింగ్ ఆర్ట్స్లో అడ్మిషన్ తీసుకునే వాళ్ళు దానిపైన ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం తీసుకోగలుగుతారు. అఫోర్డబిలిటీ లేని వాళ్ళు ఎక్కువ మంది వస్తారు, కాబట్టి మేము ఎక్కువ ఛార్జ్ చేయలేం. దానికి కావాల్సిన ఫెసిలిటీస్ అలా చాలా కావాల్సి వస్తుంది. వాళ్ళకు సపరేట్ స్టూడియోస్ ఫెసిలిటీస్ కావాలి, ల్యాబ్లు కావాలి. ఇప్పుడు డ్యాన్స్ నేర్చుకోవాలంటే వాళ్ళకి కావాల్సిన క్లాస్ రూమే డిఫరెంట్గా ఉంటుంది. సో ఇవంతా ఆ తర్వాత ఇందులో మేము ఇండెక్స్ స్టడీస్ ఇంట్రడ్యూస్ చేసినాం, జర్నలిజం ఇంట్రడ్యూస్ చేసాం. అందువల్ల నా ప్రకారంగా ఒక 2-3 సంవత్సరాలు అది డిఫరెంట్గా ఉంటుంది ఆ ప్రోగ్రాములు. ఇప్పుడున్న స్టూడెంట్స్ అందరూ కూడా నెక్స్ట్ వాట్ నెక్స్ట్ అనేదే ఎక్కువగా ఆలోచిస్తున్నారు. స్టడీస్ కంప్లీట్ కాగానే సో అండ్ సో యూనివర్సిటీ నుంచి మనకి ప్లేస్మెంట్స్ ఉంటాయా, ఎంత ప్లేస్మెంట్ పర్సంటేజ్ ఉంది, ఎంతమంది పాస్ అవుట్ అయ్యారు, వాళ్ళ అన్నీ కూడా చెక్ చేస్తున్నారు స్టూడెంట్స్. ఇంటర్నెట్ చేతిలో మొబైల్ ఉంది కాబట్టి అన్నీ దే నోస్. సో రేవా యూనివర్సిటీ ప్లేస్మెంట్స్కి ఎలా ఉంటుందంటారు? రేవా యూనివర్సిటీలో 400+ కంపెనీలు, టాప్ కంపెనీలు వచ్చి రిక్రూట్మెంట్కి వస్తారు. ఇప్పుడు 3500 చిల్లర ఇప్పుడు ప్లేస్ చేయగలిగాం, అది 4000కి టచ్ అవుతుంది. ఇందులో ప్లేస్మెంట్స్ రేవా యూనివర్సిటీలో బాగానే అవుతుంది. ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ అందరూ కూడా ప్లేస్ అవుతారు. ఇందులో ఇప్పుడు ఎట్లుంటుందంటే సీరియస్గా ఉండే స్టూడెంట్స్ డెఫినెట్గా ప్లేస్ అవుతారు. కొంతమంది ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు క్లాస్ రూమ్లో ఏం చదువుతారో, ల్యాబ్లో ఏమి నేర్చుకుంటారో అదే చాలదు, మిగతా ట్రైనింగ్ కూడా ప్లేస్మెంట్ కానీ సపరేట్ ట్రైనింగ్ చేస్తాం మేము. అంటే అవుట్ సైడర్స్ని పిలుచుకొని వచ్చి ఆ తర్వాత వచ్చే కంపెనీలతో వాళ్ళ రిక్వైర్మెంట్లు ఏముందని ఆ రకంగా మేము సిలబస్ కూడా ఇంట్రడ్యూస్ చేస్తాం. అగ్రికల్చర్ ఇంజనీరింగ్ అనేది కూడా చాలా భిన్నమైంది. సో దీన్ని ప్రత్యేకతలు ఏంటి వివరించగలరా సార్? ఒక యూనివర్సిటీగా
ఇంకా ముందు రోజుల్లో వచ్చే ఛాలెంజెస్ ఏమి, ఇందులో మన పాత్ర ఎంత ఉంటుంది అనేది ఇంపార్టెంట్. అందరికీ తెలిసిన విషయం ఇప్పుడు అంటే భూభాగం ఉండేది 1/3, 3/4 సముద్రం ఉంది. అందులో ఇప్పుడు ఇండియా తీసుకుంటే, ఇండియా అయినా ఏ కంట్రీ అయినా జనాభా అనేది పెరుగుతూ ఉంది. ఆ తర్వాత అర్బనైజేషన్, ఇప్పుడు హైదరాబాద్ తీసుకుంటే మొదలైతే ఎంత చిన్నది కూడా ఉంది, ఇప్పుడు సుమారుగా పెరిగింది. ఈ రకంగా అన్ని సిటీలు పెరుగుతూ ఉంది, అర్బనైజేషన్ ఎక్కువ అవుతుంది, అగ్రికల్చర్ ల్యాండ్ తగ్గుతూ ఉంది. ఆ తర్వాత పాపులేషన్ పెరిగినప్పుడు అగ్రికల్చర్ ల్యాండ్ తక్కువైనప్పుడు తక్కువ ఏరియాలో తక్కువ వాటర్తో ఎట్లా మనం దాన్ని ఇంక్రీజ్ చేయాలి ప్రొడక్షన్ అనేది అగ్రికల్చర్లో అనేది మా రీసెర్చ్. సార్, కీలకమైన పరిశోధనా కేంద్రం గురించి వివరించండి రేవా యూనివర్సిటీలో. ప్రపంచం ఎట్లా ముందుకు వెళ్తుంది దాని అంటే అందులో ఎప్పుడు కూడా సైన్సు, టెక్నాలజీ ఇవంతా అంటే రెండూ కూడా కలిసి పనిచేస్తేనే ఏ కంట్రీ అయినా ముందుకు పోతుంది. అంటే అది చేయాలంటే రీసెర్చ్ సెంటర్ అనేది కావాలి. నేను ఇప్పుడు సంశోధన భవన్ అనేసి ఒక బ్లాక్ క్రియేట్ చేసిన ఉద్దేశం ఏమంటే, అందులో ఇంకా ముందుకు సుమారు 30-50 ఏళ్ళ వరకు ఆ రకంగా ప్రపంచం ముందుకు వెళుతుంది, ఏమేమి ఛాలెంజెస్ వస్తుంది, అది ఆ రీసెర్చ్ని ఇక్కడ చేయాలనే ఉద్దేశంతో మేము చేసినాం. అంటే సైన్స్కి కావాల్సిన ఎక్విప్మెంట్లు ఇప్పుడు స్టేట్ ఆఫ్ ది ఆర్ట్, అంటే మేము ఎస్టాబ్లిషింగ్ అక్కడ చేస్తున్న ఎక్విప్మెంట్ అంతా కూడా చాలా అడ్వాన్స్డ్వి. అంటే ఇప్పుడు టాప్ క్లాస్ ఎక్విప్మెంట్లు అక్కడ వస్తున్నాయి, కొన్ని అప్పుడే ఫిక్స్ చేసినారు. ఇంకా కావాల్సినప్పుడంతా కూడా మేము ఇంకా టాప్ అండ్ ఎక్విప్మెంట్ ఫిక్స్ చేసి రీసెర్చ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలనే ఉద్దేశంతో టాప్ క్లాస్ రీసెర్చర్స్ ఇక్కడ వచ్చి రీసెర్చ్ చేయాలి, ఇది ప్రపంచానికి సొసైటీకి ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఈ బ్లాగ్ క్రియేట్ చేశాను నేను. వెరీ నైస్ సార్. మైండ్ బాడీ వెల్నెస్ ప్రోగ్రామ్ విద్యార్థులకు ఏ విధంగా ఉపయోగపడుతుంది? ఇది కూడా ఒక మంచి ఆలోచన. అవును, మా దాంట్లో స్పోర్ట్స్ సైన్స్ అండ్ ప్రోగ్రాంలు ఉంది. ముఖ్యంగా హెల్త్, ఫిట్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. దానికి మేము ఎప్పుడు కూడా దాన్ని ఇన్సిస్ట్ చేస్తూ ఉంటాను. డిసిప్లైన్తో పాటు ఫిట్నెస్, హెల్త్ బాగుంటే ఆటోమేటిక్గా పిల్లలైనా ఫ్యాకల్టీ అయినా వాళ్ళ పర్ఫార్మెన్స్ బాగుంటుంది. కాబట్టి మా దాంట్లో హెల్త్ ఫెసిలిటీస్తో పాటు స్పోర్ట్స్ ఫెసిలిటీస్ కూడా ఉంది. అది ఆ కోర్సుల్లో కూడా మేము యాక్చువల్గా చెప్పాలంటే కొన్ని కోర్సులకు మేము జస్ట్ ₹1 తీసుకుని కోర్సులు అడ్మిట్ చేస్తున్నాం. ఆ తర్వాత ఈ స్పోర్ట్స్లో కోటాలో వచ్చే వాళ్ళకి అంతా చాలా మినిమం 10% ఎంత తీసుకొని అడ్మిషన్లు ఇస్తున్నాం. దాన్ని ప్రమోట్ చేయాలనే ఉద్దేశమే. అంటే మేము ఇప్పుడు ప్రతి వారం ఏదో 1-2 మాకు ఈ ఛాంపియన్షిప్ వస్తూనే ఉంటుంది. మా పిల్లలు చాలా బాగా చేస్తున్నారు. అప్పుడే ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్ళారు మా పిల్లలు. నెక్స్ట్ ఒలింపిక్లో కూడా మా వాళ్ళు పోతారనే గట్టి నమ్మకం ఉంది నాకు. వెరీ నైస్ సార్. అంటే ఏ స్పోర్ట్స్ ఉన్నాయి సార్? అన్నీ ఉన్నాయి. అన్నీ ఉంది. సో వాళ్ళు ఆల్రెడీ స్పోర్ట్స్ కోటాలో వస్తారు కాబట్టి వాళ్ళు ఏ స్పోర్ట్స్లో ఉన్నారో అది మీరు మళ్ళీ ఇక్కడ అక్కడే మేము కొంచెం ఇంకో లెవెల్కి తీసుకెళ్తాం. అంటే వాళ్ళ ట్రైనింగ్ ఎట్లుంటుందంటే, ఇప్పుడు టాప్ క్లాస్ ట్రైనర్స్ ఉంటారు కదా, వాళ్ళు వచ్చి కోచింగ్ ఇస్తారు. ఇక్కడ వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ ఇస్తాం. వాళ్ళకు ఎక్కడ అంటే అన్నిట్లో పార్టిసిపేట్ చేస్తారు. ఇండియాలో కావచ్చు, బయట కంట్రీలో కావచ్చు, పార్టిసిపేట్ చేసే ఫెసిలిటీస్ మేము అరేంజ్ చేస్తాం, మీరు కల్పిస్తారు. సో ఇందులో ఇండోర్ అండ్ అవుట్డోర్ రెండు ఉన్నాయి. అవునవును. వెరీ నైస్ సార్. మరి ఇప్పుడు భద్రత అనేది చాలా ఇంపార్టెంట్. ఒక స్టూడెంట్ హాస్టల్లోకి వస్తే ఎలా ఉంటుంది, అక్కడ ఎన్వైర్న్మెంట్ ఏ విధంగా ఉంటుంది, ఫుడ్ ఎలా ఉంటుంది, అమ్మాయిలైతే భద్రత ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా పేరెంట్స్ ఆలోచిస్తారు. మీరు ఎలాంటి భరోసా ఇస్తారు? మా క్యాంపస్ లోపల వస్తే అది ఒక రకమైన స్వర్గమే అని చెప్పచ్చు. అంటే పిల్లలు, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. పాండమిక్ టైంలో బయట ఉన్న పిల్లలు వాళ్ళు అంటే సేఫ్టీ, సెక్యూరిటీ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది చెప్తున్నాను. మేము బలవంతం చేసి పంపించాం లాక్డౌన్లో.
లేదు మీ క్యాంపస్ సేఫ్గా ఉంది వద్దనేసి పిల్లల్ని అక్కడే పెట్టుకోరండి పేరెంట్స్ చాలామంది రిక్వెస్ట్ చేశారు. కాకపోతే మేము రెస్పాన్సిబిలిటీ తీసుకోలేమనేసి కొంతమందిని అంతా పంపించినాం. ఎంటర్ అయిన తక్షణం అక్కడ బయాలజీ అంటే బయోమెట్రిక్ ఉంది, హాస్టల్ బ్లాక్లో బయోమెట్రిక్ ఉంది, బయట లోపల కూడా ప్రతి బ్లాక్లో ప్రతి ఫ్లోర్లో వార్డెన్స్ ఉంటారు, సూపర్వైజర్స్ ఉంటారు. అమ్మాయిలకు అబ్బాయిలకు సపరేట్ హాస్టల్స్ ఉంది. ప్లస్ వాళ్ళ మధ్య ఆ 2 బ్లాకుల మధ్యలో స్టాఫ్ క్వార్టర్స్ ఉంది. మాది హెల్త్ ఫెసిలిటీస్ ఉంది, అక్కడే హెల్త్ సెంటర్ ఉంది, డాక్టరు నర్సెస్ అక్కడే ఉంటారు, అంబులెన్స్ అక్కడే ఉంది, లైబ్రరీ నైట్ 12 వరకు ఓపెన్ ఉంటుంది. ఆడుకునేదానికి ఎంత కావాలనో అన్ని సౌకర్యాలు ఉంది. క్లీన్లీనెస్ అని వస్తే మాది క్లీన్ గ్రీన్ క్యాంపస్. 40 ఎకరాల్లో 30% మాత్రమే కవర్ చేసిన మిగతా అంతా గ్రీనరీ మాది టోటల్గా. ఆ తర్వాత ఇప్పుడు మాది లెడ్ ఫ్రీ బిల్డింగ్ అనేసి మాకు అంటే నాకు తెలిసినంత వరకు మా బ్లాకు అడ్మిన్ బ్లాక్ ఒక యూనివర్సిటీ ఇండియాలోనే ఫస్ట్ టైం అనుకుంటాను లెడ్ ఫ్రీ అంటే అవార్డు వచ్చిండే బిల్డింగ్ మాది. అదన్నీ కూడా గ్రీన్ బిల్డింగ్స్. వాళ్ళ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిన అల్యూమినియస్ ఉంటారు కదా, వాళ్ళు వస్తూ ఉంటారా? వాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడున్నారు? వాళ్ళ ఫీడ్బ్యాక్ ఏ విధంగా ఉంది ప్రజెంట్ స్టూడెంట్స్కి? మా అల్యూమిని ఇప్పుడు నేను ప్రపంచంలో ఎక్కడ పోయినా ఏ ఎయిర్పోర్ట్లో అయినా మా వాళ్ళు కలుస్తారు నన్ను. వాళ్ళు అంటే వేరే వేరే కంపెనీల్లో ప్లేసుల్లో సెటిల్ అయినారు. నేను ఎప్పుడూ కూడా వాళ్ళను ఇది మీ యూనివర్సిటీ, మీరు వచ్చి మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేయాలి, మీ అడ్వైస్లు ఇవ్వాలి. అంటే ప్రతి ఇయర్ ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. వాళ్ళు చదివినప్పుడు ఇప్పుడు రిక్వైర్మెంట్లు ఏముందని వాళ్ళు ఇన్వాల్వ్ చేసినాం. సిలబస్లో అంతా ఇన్వాల్వ్ చేసినాం. ఇంక ఏ ప్రోగ్రాంలో అయినా వాళ్ళు ఇన్వాల్వ్ చేస్తాం. గ్రాండ్ అల్యూమిని డే అని అవుతుంది ప్రతి సంవత్సరం. అప్పుడు వస్తారు, వాళ్ళ ఇన్పుట్లు తీసుకుంటాం. ముఖ్యంగా అల్యూమిని అనే వాళ్ళే దాన్ని ముందుకు తీసుకెళ్ళాలంటాను నేను. ఇది మీ యూనివర్సిటీ, మీరు ముందుకు తీసుకెళ్ళాలి, నేను జస్ట్ ఫెసిలిటేటర్ అంతే అంటాను నేను. ఓకే. విశ్వ సంవాద అనే ఒక కీలకమైన అంశం, దానిపై మంచి పేరు కూడా వచ్చింది. అది ఏంటి, కాన్సెప్ట్ ఏంటి సార్? పిల్లలకి డిగ్రీ చాలదు. ఇప్పుడు డిగ్రీ ఎవరైనా ఇవ్వగలుగుతారు. డిగ్రీ కాకుండా మనం వేరే ఇంకేమి దానికి యాడ్ చేస్తాం అనేది ఇంపార్టెంట్. మా దాంట్లో స్కిల్ డెవలప్మెంట్, ఎన్హాన్సింగ్ ఆఫ్ స్కిల్ ఇవంతా కావచ్చు. కాకపోతే బియాండ్ బౌండరీస్ అంటే మనం ఇండియాలో కాకుండా బయట వేరే కంట్రీల్లో ఏం జరుగుతూ ఉంది, పొలిటికల్ డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయి, బార్డర్లో ఉండే ప్రాబ్లంలు ఏమి, మనం ఈ ఛాలెంజెస్ అంతా ఎట్లా ఫేస్ చేయాలి అని ఇప్పుడు ఫ్యూచర్ జనరేషన్ పిల్లలే కాబట్టి వాళ్ళకి ఈ ఎక్స్పోజర్ ఇవ్వాలనే ఉద్దేశంతో మేము జియో పొలిటికల్ సెంటర్ని ఒక సెంటర్ స్టార్ట్ చేసినాం. అందులో లాస్ట్ ఇయర్ మేము ఇండియా రష్యా డైలాగ్ ట్రాక్ 2 అని దాన్ని అంటే కండక్ట్ చేశాము. రష్యా నుంచి టాప్ అఫీషియల్స్ వచ్చినారు, అక్కడ డిస్కషన్లు అయింది. ఆ తర్వాత ఈ మంత్ 23-24 తేదీల్లో మేము తైవాన్ ఇండియా డైలాగ్ అని చేస్తున్నాం. దీని ఉద్దేశం ఏమంటే ప్రతి నెల కూడా మా వాళ్ళు రిలీజ్ చేస్తారు. అంటే ఏ కంట్రీలో ఏమేమి జరుగుతుంది అనేది, ఈ పొలిటికల్ డెవలప్మెంట్స్, బార్డర్ ఇష్యూస్, సెక్యూరిటీ, సేఫ్టీ ఇదంతా బుక్ రూపంలో రిలీజ్ చేస్తూ ఉంటారు. ఇది ఇంట్రెస్ట్ ఉన్న పిల్లలు ఎవరైనా కూడా దాంట్లో ఇన్వాల్వ్ కావచ్చు. అట్లనేసి మేము టోటల్ ఫెసిలిటీస్ అందుకనే క్రియేట్ చేసినాం. అది కూడా ఒక ఎక్స్ట్రా ఫెసిలిటీ ఇక్కడ నా పిల్లలకి ఎక్స్పోజర్ ఇవ్వడానికి. వెరీ నైస్. అంటే ఇప్పుడు లైబ్రరీ ఫెసిలిటీ మీ ఇందాక 12 వరకే అని చెప్పారు. ఎలా ఉంటుంది వాళ్ళకి హెల్ప్? ఇప్పుడు డిజిటల్ కూడా అయిపోయింది, నోట్స్ సంబంధించి డిజిటల్ని ఏ విధంగా యూటిలైజ్ చేసుకుంటున్నారు స్టడీస్లో? మేము టోటల్గా వాళ్ళ సిస్టంలోనే ఏమేమి అంటే ఏమేమి డిజిటల్గా దొరుకుతుందో అన్నీ అప్లోడ్ చేసి పెట్టాం. వాళ్ళకు బుక్కులు చదువుకోవచ్చు, లేదా డిజిటల్ కూడా లైబ్రరీ అనేది ఫెసిలిటీస్ ఉంది. చాలామంది స్టూడెంట్స్ జాబ్కి ప్రయారిటీ ఇస్తారు, కొంతమంది ఆంటర్ప్రెన్యూర్స్ కూడా కావాలనుకుంటుంటారు. అలాంటి వాళ్ళకి ఏ విధమైన హెల్ప్ ఉంటుంది యూనివర్సిటీ నుంచి? రేవా నెస్ట్ అని ఉంది. నా ఉద్దేశం ఏమంటే మా పిల్లలందరూ కూడా జాబ్ ప్రొవైడర్స్ కావాలి, నాకు జాబ్ కావాలని ఇంకో దగ్గర మీరు చేయి చాచకూడదు, మీరే జాబ్ ప్రొవైడర్స్ కావచ్చు. ఇప్పుడు నేనే ఒక పల్లెటూరు నుంచి వచ్చి వేలాది మందికి నేను ఇమార్ట్ చేయగలను అంటే మీరు ఇక్కడ నా సపోర్టుతో, మేము ఇచ్చే ఫెసిలిటీస్తో, ట్రైనింగ్తో మీరు చేయొచ్చు.
ఆ ఉద్దేశంతో రేవా నెస్ట్ అనేసి అది ఇంక్యుబేషన్ సెంటరు. అక్కడొచ్చి వాళ్ళ ఐడియాస్తో వస్తే వాళ్ళు ఏ రకమైన అంటే బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే వాళ్ళు అక్కడ కౌన్సిలర్సు, మెంటార్సు వీళ్ళు ఉంటారు, వాళ్ళు గైడ్ చేస్తారు. ఒకవేళ వాళ్ళకి కావాల్సిన ఏదైనా సపోర్ట్ అంటే ఫైనాన్షియల్ సపోర్ట్ కావచ్చు ఏదంటే మేము దానికి కూడా అరేంజ్ చేస్తాం. మీరు ఫస్ట్ యూనివర్సిటీ అనే ప్లాన్ వచ్చినప్పుడు వాట్ వాజ్ యువర్ మోటో? అది ఇప్పుడు ఫుల్ఫిల్ అయిందా? నా ప్రకారం అయింది, కానీ పాండమిక్ వచ్చిన వల్ల కొంచెం స్లో డౌన్ అయింది. లేకుండా పోతే నా టార్గెట్ వచ్చి 2027కి అంతా మా వాళ్ళు అందరూ కూడా జాబ్ ప్రొవైడర్స్ కావాలనుకున్నాను నేను. అది కొంచెం స్లో అయింది. ఓవరాల్గా మీరు స్టూడెంట్స్కి వాళ్ళ పేరెంట్స్కి ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు ఒకరో ఇద్దరు పిల్లలు పెట్టుకుంటారు ఇప్పుడు పేరెంట్స్. న్యూక్లియర్ ఇది ఫ్యామిలీస్ అయిపోయింది కాబట్టి అంటే నెక్స్ట్ జనరేషన్ వాళ్ళదే కాబట్టి వాళ్లకు మంచి ఎడ్యుకేషన్ దొరకాలి, వాళ్ళు జాబ్ ప్రొవైడర్స్ కావాలి, వాళ్ళు హార్డ్ వర్క్, డిసిప్లైన్ ఇవంతా నేర్చుకోవాలి. దానికి కావాల్సిన వాతావరణం ఇంపార్టెంటు. మాది గ్రీన్ క్యాంపస్ అని చెప్పాను నేను. ఇప్పుడు నేను చెప్పిందంతా నిజమా లేదనేసి వచ్చి ఒకసారి చూస్తే మంచిది. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి కెరియర్ ప్లస్. చూస్తూనే ఉండండి TV9.